ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఏప్రిల్ నెల 13వ తారీఖు 2026 సోమవారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం, దేవుని బిడ్డ దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు. దేవుని బిడ్డ దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యూదారాజుల యొద్దకు కానీ, ప్రధాన యొద్దకు కానీ, యాజకుల యొద్దకు కానీ, దేశ నివాసుల యొద్దకు కానీ, ఈ దేశమంతట్లో నువ్వు ఎక్కడికి పోయినను ప్రాకారం గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలుగా నువ్వు ఉన్నట్లు ఈ దినమున నిన్ను నియమించినాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. దేని బిడ్డారు, మీరంతా ఎలా ఉన్నారండి? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? మీ అందరి కోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే తప్పకుండా తెలియచేయండి. మీకోసం మేము భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, ఈ యొక్క హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ కోసం మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి, మీరు ఇస్తున్నటువంటి సహకారాలను బట్టి మీ అందరి కోసం మేము ఈ పరిచర్యకు ఎంతో సహాయపడుతున్న మా ప్రియులందరి కోసం భారంతో ప్రార్థన చేస్తున్నాం. దేని బిడ్డారు, దేవుని వాక్యలో ఈ సమయంలో మనం చూసినట్లయితే ఈ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా దేవుడు ఇర్మియాను యూదా రాజులు, అధికారులు, యాజకులు మరియు ప్రజలకు వ్యతిరేకంగా నిలబడగల కోటగల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను మార్చాడు. దేని బిడ్డ, దేవుడు నిన్ను కూడా ఆ రీతిగా చేయబోతున్నాడు. ఒక విశ్వాసే కావచ్చు, ఒక దేవుని సేవకుడే కావచ్చు, మీరు ఎవరైనా కూడా మీరు ఎప్పుడైతే ప్రభువులో మీరు నడుచుకుంటున్నారో, ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉంటున్నారో, దేవుడు మిమ్మల్ని కూడా రాజులు ఎదుట, యాజకులు ఎదుట, అధికారులు ఎదుట మరి వ్యతిరేకంగా నిలబడిన కోటగల పట్టణంగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా మార్చబోతాడు. దేవుని స్తోత్రం. ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుని బిడ్డారా, నమ్మండి ఈ వాగ్దానం. అంటే దేవుని సత్యం పలికేందుకు ఇర్మియా భక్తుడికి శారీరక, ఆధ్యాత్మిక బలాన్ని, భద్రతను దేవుడు కల్పిస్తాడని, శత్రువులను ఎదురు తిరిగినా జయించగలడనేటువంటి దీని అర్థం. దేవుని స్తోత్రం. దేని బిడ్డ, శత్రువైన సాతాను నీ మీద, నీ సేవ విషయంలో, నీ పరిచయ విషయంలో, నీ కుటుంబ విషయంలో, ఒక విశ్వాసగా నువ్వు ఆఫీసులో కానీ, కుటుంబంలో కానీ ఎక్కడ నువ్వు ఏ వ్యతిరేకత అనిపిస్తున్నా దేవుడు నీకు గొప్ప జయాన్ని ఇవ్వబోతున్నట్టుగా ఈ వాగ్దానం ద్వారా మనం గ్రహిస్తున్నాం. కనుక వాగ్దానం పట్టుకొని మోకరించి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డారా, దేవుని బిడ్డారా, ఇది వాగ్దానం ద్వారా దేవుడు మనకి ఇచ్చేటువంటి గొప్ప మరి చూసినట్లయితే దైవిక రక్షణ ఇస్తాడు. దేవుడు తన సేవకులకు, ఆయన బిడ్డలైనటువంటి విశ్వాసాలకు శత్రువు నుండి రక్షణ కల్పిస్తాడు. ఒకవేళ దేవుని బిడ్డ ఒక వ్యాధికి శత్రువు కావచ్చు, సమస్యలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మరి ఏవి ఉన్నా కూడా ఆ శత్రువుల నుండి దేవుడిని కాపాడి నీ పట్ల అద్భుతాలు చేస్తాడు. ఇర్మియాకు వ్యతిరేకంగా బలమైన శత్రువు ఉన్నప్పటికీ దేవుడు అతను అంతకంటే బలమైన కోటగా మార్చాడు. ఎంత గొప్ప విశేషం అండి. దేవుని బిడ్డ, నువ్వు ఎన్నడూ కూడా నిరాశపడవద్దు, నిస్పృహపడవద్దు. దేవుడు నేను కోటగల బలమైన కోటగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నమ్మండి ఈ దేవుని బిడ్డ వాగ్దానాన్ని. దేవుని వాగ్దానాలు సైన్యములకు అధిపతి యెహోవా తండ్రి అని దేవుడు ఇచ్చేటువంటి వాగ్దానం నమ్మి ప్రార్థన చేయండి. నిర్భయంగా సత్యం పలకాలి. ఇర్మియా ప్రజలకు, అధికారులకు, రాజులకు నచ్చని నిజాలను భయం లేకుండా చెప్పాలి. దేవుని బిడ్డ, మనం కూడా ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు మనము భయం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్యాన్ని పలకాలి. ఎందుకంటే మన దేవుడు సత్యవంతుడిది. దేవుడు ఆయన వాక్యం సత్యమైనది కనుక సత్యమైనటువంటి వాక్యాన్ని మనం భయం లేకుండా చెప్పాలి. అంతేకాదు ఇనుప స్తంభం, ఇత్తడి గోడలుగా, ఇవి ఇర్మియాకు దేవుడిచ్చిన ఆధ్యాత్మిక స్థిరత్వం, బలమైన వ్యక్తిత్వం మరియు అచంచలమైన విశ్వాసం సూచిస్తున్నాయి. దేని బిడ్డ, దేవుడు నిన్ను కూడా ఒక మరి బలమైనటువంటి స్థిరత్వం, బలమైన వ్యక్తిత్వం, అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కూడా ప్రభునికి ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయండి విశ్వాసంతో. శ్రమలు తప్పం కానీ జయం దక్కుతుంది. శ్రమలు తప్పవు. దేవుని బిడ్డలు, మనకు శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. ప్రభులో యథార్థంగా మనం పరిచర్యలో ముందుకు సాగుతున్నప్పుడు, మనం విశ్వాసగా మన ఆత్మీయతలు ముందుకు సాగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ హింసల పాలవుదురని పౌలు భక్తుడు రాస్తున్నాడు. ఆ కాలంలో ఇర్మియాకు విశ్రాంతి లేదని, శత్రువుల నుండి ఎదురు దెబ్బలు తగిలినా దేవుడు అతను కాపాడుతాడని వచనం హామీ ఇస్తుంది. దేవుడు నిన్ను కూడా శత్రువుల నుంచి, కష్టాల నుంచి, వేదన నుంచి, సమస్యల నుంచి కాపాడి నేను ఒక ఉన్నత స్థితిలోకి, నేను ఒక ఇత్తడి స్తంభముగా,
స్థిరమైనటువంటి ప్రాకారం గల పట్టణంగా, ఇనుప స్తంభముగా ప్రభు నేను చేయబోతున్నట్టుగా దేవుడు హామీ ఇస్తున్నాడు. ఈ వచనం దేవుని బిడ్డలారా మరి మనకు కూడా వర్తిస్తుంది. సమాజంలో సత్యం, ధర్మం కోసం నిలబడినప్పుడు ఎదురయ్యే విమర్శలు, వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి దేవుడు తన ప్రజలకు, ఆ ప్రజలమైనటువంటి మనకు ఆత్మబలాన్ని, రక్షణ ఇస్తాడని ఈ వాక్యాలు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డ, నువ్వు నిర్భయంగా సాక్ష్యం చెప్పు, నిశ్చలమైన ఆత్మబలం కలిగి సత్యం కోసం పోరాడు. ఇర్మియా గ్రంథం 1:18 అనేది దేవుని సేవలో నిలిచేవారికి, విశ్వాస యాత్రలో ముందుకు సాగేవారికి దేవుడిచ్చే భద్రతను, బలానికి నిదర్శనం. కనుక దేవుని బిడ్డ ఆ రీతిగా వాగ్దానం పెట్టి ప్రార్థన చేసి ప్రభు కోసం బలమైన సాక్షుడిగా ఈ యొక్క లోకంలో మనం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించిన నాయన. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. ఆనాడు ఇర్మియాను మా తండ్రి కోటగల పట్టణముగా, ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా మార్చావు తండ్రి. అవును ప్రభా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా ఆ రీతిగా చేయబోతున్నట్టుగా నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ కోసం ప్రతిదినం ప్రార్థిస్తూ సహకరిస్తున్న మా ప్రియులందరి కోసం, వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. వారు దీవించి ఆశించి వారి బలమైన కోటగల పట్టణాలుగా, ఇనుప స్తంభాలుగా, వారు ఏ సమస్యలు గుండా, కష్టాలు గుండా వెళుతున్నారో మీరే ధైర్యపరిచి గొప్ప జయాలను, విడుదల దయచేయండి ప్రభు. నీకు వందనాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక్రీటైన బిడ్డకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి, మాడించి దుఃఖంలో, వేదనలో మరి ఉన్నారో మా ప్రియుల పట్ల మీరు కార్యం చేసి వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి తండ్రి. వాటి తండ్రి మా ఉద్యోగం లేక మా తండ్రి స్వదేశ విదేశాల్లో తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు యేసు నామములో ఈ నెలలో, ఈ వారంలోని అద్భుతం జరిగి వారి అర్హత మించిన ఉద్యోగాలు వచ్చింది గాక. వివాహం కాని ఎవరి బిడ్డలకు వారు కోరుకోనే చక్కని విశ్వాసమైనటువంటి బిడ్డలు దొరికి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. మా తండ్రి, మా దేశాన్ని, మా దేశ ప్రజలు, ప్రపంచ దేశాన్ని, మా నాయకులను, ప్రపంచ నాయకులను రక్షించుకోండి ఆయన. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి, ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.